ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి వాళ్ళ ఫీజుల వేధింపు కారణంగా నిన్నటి రోజున మరి కళాశాల భవనం పై నుంచి దూకి మరి మరణించడం జరిగింది. ఇంతవరకు జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారికి నిన్నటి రోజున వారి తండ్రి మాట్లాడినటువంటి వీడియో ఆధారంగా కూడా వినిపించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ కళాశాలలో ఏమాత్రం కూడా ఎంక్వైరీ చేయకుండా ఆ కళాశాల పైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మంత్రి పదవిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల మంత్రి నారాయణ గారిని మరి తక్షణం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. వాళ్ళ ఫీజులు వసూలు చేసే లక్షల రూపాయల ఫీజులు దోపిడీ చేసే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళ విద్యార్థుల ప్రాణాలు కాపాడడం లేదా అని చెప్పి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మరి ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కొన్ని లక్షల రూపాయల ఫీజులు దోపిడీ చేయడమే కాకుండా 5,000 రూపాయలు 10,000 రూపాయల ఫీజు పెండింగ్ లో ఉన్నప్పటికీ అవి ఒక 5 రోజులు టైం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా ఆ ఫీజులు ఏమాత్రం కూడా మేము టైం ఇవ్వం, మీరు తక్షణమే కట్టాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల పైన ఒత్తిడి తీసుకొని రావడం వల్లే ఈరోజు నిన్నటి రోజున విద్యార్థి మరణించడదే. ఇవాళ ఫీజులు 3 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. కనీసం కళాశాలకు అక్కడ గ్రిల్ ఏర్పాటు చేయాలా, ఒకవేళ విద్యార్థులు కాలు జారో చెయ్యారు కింద పడితే కూడా ప్రాణాలు పోయేటువంటి స్థితిలో బిల్డింగ్ నడుపుతున్నారు. కేవలం కనీసం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఒక అద్దె తీసుకున్నటువంటి అపార్ట్మెంట్ లో కొన్ని 2,000 మంది 3,000 మంది విద్యార్థులు నడుపుతూ ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు చూసిచ్చున్నట్టు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ విద్యార్థుల ప్రాణాలు ఎటైతే పోని మా కార్యాలయానికి మాకు ముడుపులు అందితే చాలన్నటువంటి పద్ధతిలో జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు వ్యవహరిస్తా ఉన్నారు. మరి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు నారాయణ విద్యా సంస్థలకు ఒత్తాసుగా పనిచేస్తున్నారు. ఆర్ఐఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మంత్రి పదవిలో ఉన్నటువంటి నారాయణ కూడా విద్యార్థుల ప్రాణాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.